హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ రుచులాగ్స్. నేను మీలా ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. మనం స్ట్రీట్ షాపులో తింటూ ఉంటాం కదండి ఆనియన్ పకోడీ, కానీ ఇంట్లో అదే టేస్ట్, పైన క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా టేస్టీగా ఉండాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయండి, సూపర్గా వస్తుంది. ఎప్పుడు బయట తీసుకునే అబ్బా భలే ఉంది, మనం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అక్కడ చేసేదానికంటే టేస్టీగా మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ముందుగా ఒక 4 బిగ్ ఆనియన్స్ తీసుకోండి. పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని బాగా ఒకటికొకటి అంటుకోకుండా తీసేసుకోండి ఆ లేయర్స్ అనేవి. ఇందులో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం మిరియాల పొడి, అలాగే పసుపు, కొంచెం ధనియాలు యాడ్ చేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో తగినంత కారం, జీలకర్ర వేసేసుకొని తగినంత ఉప్పు, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. కావాలంటే కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇవన్నీ బాగా ప్రెస్ చేస్తూ కలపండి. ఆనియన్స్లో ఉండే అరోమా అంతా బయటకు వచ్చేంత వరకు మనం కలిపామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకొనేసిన తర్వాత వాటర్మే యాడ్ చేయకండి. ఇందులో 1 కప్ అంతా శనగపిండి, 2 టేబుల్ స్పూన్లు అంతా బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఆనియన్లో ఉండే వాటరే సరిపోతుంది. కావాలి అనుకుంటే ఓన్లీ 2 టేబుల్ స్పూన్లు అంతా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసి పెట్టుకోండి. నేనైతే ఎయిమ్స్ కుక్వేర్లో చేసుకుంటున్నా. ఎయిమ్స్ కుక్వేర్లో చేసుకున్న ఏ డీప్ ఫ్రైలు అయినా కానీ రీయూజ్ చేసుకోవచ్చు ఆయిల్. మళ్ళీ మీరు ఎలా అయినా వాడుకోండి. చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మామూలు అల్యూమినియం పాత్రలో అయినా ఇలా స్టీల్దైనా మేము డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ పారబోసేస్తాము అనేసి అంటున్నారు, రీయూజ్ చేయకూడదు అని చెప్పేసి. కానీ ఎయిమ్స్ కుక్వేర్లో చేసుకోవచ్చండి, హెల్త్కి చాలా మంచిది. డీప్ ఫ్రై చేసినా కూడా ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వేసేసుకోవాలి. కొంచెం ఉండలుగా అక్కడక్కడ కొంచెం పల్చగా వేసేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోండి. మిగిలిన అంతా ఇలాగే వేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. లాస్ట్లో కరివేపాకు కూడా డీప్ ఫ్రై చేసుకొని దానిపైన వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. స్వీట్ షాపులో మనం ఎలా అయితే తింటూ ఉంటామో తీసుకొని అలాగే ఇంట్లో కూడా చేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా, ఎక్కువ ఉండలుగా కూడా వేసుకోకండి. ఆనియన్ పకోడీ కొంచెం పల్చగా, కొంచెం ఉండలుగా అక్కడక్కడ ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా. ఇంట్లో కూడా మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేస్తూ ఉంటే స్వీట్ షాపుల్లో తిన్నట్టే ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. మరి ఎందుకు ఆలస్యం, మీరు ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.